లైఫ్లో అని అనుకుని జరగవు. అలా జరిగే పని అయితే నేను ఇప్పుడు సూసైడ్ నోట్ రాసేవాడినే కాదు. అవును, ఇంకొక 10 నిమిషాల్లో నేను చనిపోతాను. నేను చనిపోతానని నాకు బాధ కాలేదు, కానీ ఒక అమ్మాయి ప్రేమ వల్ల చనిపోతానని చాలా బాధగా ఉంది. నాకంటూ నెక్స్ట్ లైఫ్ ఉంటే దేవుణ్ణి ఒకటే అడుగుతాను, ఈ లైఫ్లో దక్కండి కనీసం నెక్స్ట్ లైఫ్లో ఇవ్వాలి. అయిపోయింది, నా లైఫ్ అయిపోయింది. ఇంకొక అడుగు అంతే. ఇక్కడి నుంచి కింద పడితే నా బాడీ 3 పీసెస్ అవుతుందా 2 పీసెస్ అవుతుందా అర్థం కావట్లేదు. ఓ మై గాడ్, ఎంత హైట్ ఉంది. అవును, మర్చిపోయాను. చనిపోయిన తర్వాత బాడీని పోస్ట్ మార్టం చేస్తారు కదా, అక్కడ మళ్ళీ ఒక 4 to 5 పీసెస్. అసలే 2 to 3 పీసెస్ అయిన బాడీని మళ్ళీ 5 పీసెస్ చేస్తే నా బాడీ మొత్తం గుజ్జు గుజ్జు అయిపోద్ది అన్నమాట. నా చనిపోయిన తర్వాత నేను ఎలా ఉంటే నాకేంటి, చూసి ఎవడానికి నేను ఉండను కదా. కానీ ఇట్స్ ఫైన్, నాకు ఇది జరగాల్సిందే. కూల్ 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 ఏం లేదు, 10 minutes నాతో పాటు స్పెండ్ చేయి. ఇప్పుడంతా రావు కాలం, తర్వాత అంతా అమృత గడిలే. కావాలంటే స్వర్గానికి తర్వాత వెళ్ళొచ్చు. అవునా? యా. నేనేం చేయాలి? నా దగ్గర కొన్ని చిప్స్ ఉన్నాయి, కావాలని నువ్వు టేస్ట్ చేయొచ్చు. రా, మనం అలా నడుచుకుంటూ వెళ్దాం. ఎక్కడికి? 10 minutes, జస్ట్ 10 minutes అలా స్పెండ్ చేద్దాం. నేను ఒక కొత్త ప్లేస్ చూపిస్తా, చాలా బాగుంటుంది. తీసుకో బాస్, తీసుకో. నీ పేరేంటి బాస్? పేరు చేయమని బాస్, ఎక్కడి గురించి చెప్పండి. కూల్, మీరు ఊరికే కోప్పడవకండి. జస్ట్ మీకు లైఫ్ గురించి కొన్ని విషయాలు చెప్పండి. ఏడి శ్మశాన జస్ట్ కొన్ని విషయాలు చెప్తాను, కాసేపు ఇది పట్టుకోండి ప్లీజ్, నా కోసం. అతని పేరేంటో తెలుసా బాస్? నాకేం తెలుసు బాస్, నాకేం తెలుసు. అతని పేరు శ్రీకాంత్, వయసు 7 ఏళ్ళు. యుద్ధంలో చనిపోయాడు. యుద్ధమా? ఎస్, యుద్ధంలో చనిపోయాడు బాస్. యుద్ధమేంటి బాస్, ఏదేళ్ళు అంటున్నావు? క్యాన్సర్తో పోరాడి పోరాడి చనిపోయాడు బాస్. క్యాన్సరా? 7 ఏళ్ళ వయసులో ఆడుకోవాల్సిన అతను అక్కడ కొనుక్కొని ఉన్నాడు. ఎందుకో తెలుసా? ప్రాణాలు కోల్పోయాడు బాస్. అటు చూడు బాస్, అతని పేరు ప్రతాప్ ఋషి. యా, ప్రతాప్ ఋషి. హీఈస్ అన్ ఆర్మీ సోల్జర్. సమాధి సభాస్ ఎలా పడిపోయిందో, అతను చనిపోయిన 2 weeks కాదు కదా, 2 months తర్వాత అతను సమాధి కట్టించారు బాస్. 2 months? 2 months ఏంటి బాస్? చెప్తాను బాస్. ఏం చెప్పమంటావు బాస్? అతని గురించి చెప్పాలని చాలా ఉంది బాస్. అతని ఫ్యామిలీ వాళ్ళ దగ్గర కనీసం డబ్బులు వెళ్ళలేవు బాస్. స్టార్టింగ్ స్టేజ్లో సోల్జర్గా వెళ్ళాడు, బార్డర్లో చనిపోయాడు బాస్. అలాంటి వాళ్ళు ఉండబట్టే బాస్ మనం చాలా హ్యాపీగా ఉండగలుగుతున్నాం. మనం దీపం మనం ఎప్పుడు ఆపుకోకూడదు బాస్. గాలి గారిపడితే ఇంకో విషయం కానీ.
సరే బాస్ వెళ్దాం రా, నేను ఇంకో ప్లేస్ చూపిస్తాను. రా బాస్, కూర్చుందాం, కాసేపు హాయిగా మాట్లాడుకుందాం. కానీ ఇక్కడ పర్లేదు బాస్, గుడి మందే కూర్చో. బాస్ నేను రెండు క్వశ్చన్స్ అడుగుతాను, చెప్తావా? ఓకే బాస్. రెండు అడుగుతాను, ఏమనుకోవాలి, చెప్తావా? ఓకే బాస్. ఎవరిని ఆడలేదు దాకా. ఓకే బాస్. గుడి బయట ఎప్పుడైనా దగ్గర నుంచి చూసావు బాస్ కొంతమందిని? చూసాను బాస్. వాళ్ళు ఎందుకు ఇలా అయిపోయారంటావు? ఓకే పర్లేదు. బాస్ నీ దగ్గర కారు ఉందా? ఉంది బాస్. కారు ఉంది కూడా చచ్చిపోవాలనుకోవాలి బాస్, కానీ వాళ్ళు ఎందుకు అలా బతుకుతున్నారు బాస్ రూపాయి లేకపోయినా? నీలో ఉన్న దీపాన్ని నువ్వు వెలిగించుకో బాస్, ఆలోచించుకో. బాస్ ఎప్పుడైనా గుడిలో ప్రసాదం తిన్నావా? వదిలిపెట్టకుండా తిన్నావా? లైఫ్ కూడా దేవుడిచ్చిన ప్రసాదమే బాస్, ఎంజాయ్ చేయి లైఫ్ని, ఇప్పుడు వేస్ట్ చేయకు. నీ మీద ఎవరికి హక్కులేదు బాస్. ఎందుకో నేను చెప్తుంటే బతకాలి ఉంది బాస్. ఇప్పుడు నేను ఏం చేయమంటా బాస్? దేవుడిచ్చిన లైఫ్ బాస్, బతికే. నీ పేరేంటి బాస్? బాస్ బాస్ బాస్. ఇది నిజమా అబద్ధం? దేవుడు నా కోసం వచ్చాడు. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ. నువ్వు ఇచ్చిన లైఫ్ని వేస్ట్ చేసుకోను. టూ ఇయర్స్ అయింది ఇప్పుడు దాకా ఆ ఇన్సిడెంట్ జరిగి. ఈ 2 years టైంలో నేను చాలా తెలుసుకున్నాను, చాలా మారాయి. హాయ్ చెప్పరా? లేదురా ఇంకా ఇక్కడే ఉన్నాను, 10 minutes పట్టేలా ఉంది. ఏ రే రే నాకు చిన్న పని ఉంది, ఒక 10 minutes కాల్ చేస్తాను, ఓకేనా? ఒక 10 minutes. వాడిని అలాగే చావాలనుకుంటున్నాను. వాడిని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టు. వాడిని ఎలాగో మార్చలేము. బాస్ చెప్పినట్టు వాడికి లైఫ్ గురించి కొన్నిసార్లు చెప్తాను. వాడు మారితే వాడి ఇష్టం. మీకు విషయం చెప్పాలి, లైఫ్ అనేది చాలా ప్రిషియస్. మిస్యూజ్ చేయకండి, జస్ట్ యూజ్ చేసుకోండి.